చెన్నూరులో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మునిగిపోయిన పంట పొలాలను పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత కోటపల్లి మండలంలో బాబరుచెలక, సుందరశాల, రాంపూర్, దేవులవాడ, వెంచపల్లి ప్రాంతాల్లో బ్యాక్ వాటర్తో పంట నష్టపోతున్నారని మంత్రి తెలిపారు. ఇక ప్రతి సంవత్సరం ఇక్కడ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం కమిషన్ల కోసమే కట్టారని ఎప్పుడో చెప్పానంటోన్న మంత్రి వివేక్తో మా ఆదిలాబాద్ జిల్లా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. వివేక్ అయితే మంచిర్యాల జిల్లా చెన్నూరులో అయితే బిజీగా పర్యటన చేస్తున్నారు. ఏదేమైనా కూడా గత వరద బాధితులతో సహా ఇటు అదేవిధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనుల జాతర కార్యక్రమాన్ని అయితే ఈరోజు చెన్నూరు నియోజకవర్గంలో అయితే ప్రారంభించారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మంత్రి వివేక్ అయితే మనతో ఉన్నారు. దీనికి సంబంధించి అసలు ఈ వరదకు సంబంధించిన కారణాలతో పాటు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పనుల జాతర కార్యక్రమం ఎలా ఉంటుందో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కార్యక్రమానికి సంబంధించి అసలు మంత్రి గారు అడిగి తెలుసుకుంది. సార్ చెప్పండి, అసలు ఈ పనుల జాతర కార్యక్రమం ఎలా ఉంది, అసలు ప్రారంభించారు, అసలు దీనికి సంబంధించిన ముఖ్య ఉద్దేశం అంటే ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఈ ఒక కార్యక్రమం ఉన్నప్పుడు ప్రజలతో కలుస్తాము. మరి సమస్యలు ఏమున్నాయి, గవర్నమెంట్ స్కీమ్స్ ఏదైతే నడుస్తున్నాయో సరిగా నడుస్తున్నాయా లేదా, లబ్ధిదారులకు గ్యాస్ వస్తుందా లేదా, 200 యూనిట్స్ ఫ్రీ వస్తుందా లేదా, ఇందిరమ్మ ఇల్లులు కట్టే కార్యక్రమం ఎట్లా నడుస్తున్నది, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికే ప్రజాపాలన పెట్టడం జరిగింది. ఈరోజు మంచిర్యాల జిల్లాలో అయితే మీరు బిజీగా పర్యటిస్తున్నారు. అయితే ఈ వరద బాధితులకు సంబంధించి వర్ష నష్ట ప్రభావం ఎంతవరకు చేకూర్చింది, అసలు దీనిపైన మీరు ఇప్పటికీ సమీక్షా సమావేశాలు నిర్వహించారు? ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఫెయిల్డ్ ప్రాజెక్టు, ఒక కమిషన్ల ప్రాజెక్టు. అందు గురించి ఈ ప్రాజెక్ట్ వలన బ్యాక్ వాటర్స్ వచ్చి చెన్నూరులో చాలా ప్రాంతాలు బ్యాక్ వాటర్ రావడం వలన పంట నష్టపోతుంది. సో అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా అసెస్ చేసినాడు ఆల్రెడీ ఎన్ని ఎకరాలు నష్టపోయినారో. ఇలా పోయినసారి కూడా నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత 10,000 రూపాయల ఎకరానికి అప్పుడు నష్టపరిహారం కల్పించడం జరిగింది. మళ్ళీ ఈసారి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి గారితో మాట్లాడి మీరు ఏదైతే పోయిన సంవత్సరం ఇక్కడ ఫ్లడ్ బ్యాంక్ కట్టిస్తానన్నారో, ఇక మళ్ళీ ఒకసారి దాన్ని రివ్యూ మీటింగ్ పెడితే మేము వచ్చి రిప్రజెంట్ చేస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఒకటి అంటే ఇప్పుడు చెన్నూరులో ఏమైనా పంట నష్టం గురించి మీరు అంచనా వేశారా, అసలు ఎంతవరకు పంట నష్టం జరిగిందని మీరు భావిస్తున్నారు? ఆల్రెడీ అగ్రికల్చర్ ఆఫీసరే అసెస్మెంట్ చేసినాడు. ఈజ్ ద రైట్ పర్సన్, నేను కాదు రైట్ పర్సన్. అంటే మీ కాన్షియన్స్ అదే అందు గురించి వారు అసెస్మెంట్ చేసి అది ప్రభుత్వం పంపించి పోయిన సంవత్సరం ఏదైతే నష్టపరిహారం కల్పించినామో అట్లనే ఈసారి కూడా కల్పిస్తాం. ఓకే, ఏది ఏమైనా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రజలతో పాటు మమేకమై ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఇటు పనుల జాతర కాకుండా ఇటు పంట నష్టానికి సంబంధించిన అన్ని భరోసా అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ చేకూరుస్తుంది. దీనికి సంబంధించి ఇటు మంత్రులు అయితే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారైతే ఇటు మంత్రి వివేక్ అన్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్, ప్రైమ్ న్యూస్.